అమెరికాలో ఆత్మహత్యకు పాల్పడిన మధుకర్ రెడ్డి కుటుంబంలో కలహాలు తీవ్రస్థాయికి చేరాయి. మధుకర్ మరణానికి కారణమంటూ నిందలు వేయడంతో అతని భార్య స్వాతి ఆత్మహత్యాయత్నం చేసింది. హైదరాబాద్లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితురాలి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. మధుకర్ రెడ్డి కుటుంబ సభ్యులతో తమకు ప్రాణహాని ఉందని స్వాతి తండ్రి ఆవేదన వ్యక్తం చేశారు. అమెరికాలో అతనికి ఆస్తులు ఉంటే అమ్మకానికి పెట్టామని ఆరోపిస్తున్నారని వాపోయారు. హైదరాబాద్ కొత్తపేట సౌభాగ్యపురంలో నివాసం ఉంటున్న ఎన్ఆర్ఐ మధుకర్ రెడ్డి భార్య స్వాతి ఆత్మహత్యాయత్నం కలకలం రేపింది. హార్పిక్ ద్రావణం తాగి బలవన్ మరణానికి యత్నించగా వెంటనే గమనించిన కుటుంబ సభ్యులు స్వాతిని హుటాహుటిన సమీపంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అపస్మారక స్థితికి చేరుకున్న స్వాతికి వైద్యులు చికిత్స అందిస్తున్నారు. మామూలుగా ఈ హార్పిక్ ఇవి మామూలుగా తీసుకుంటారు, అంటే స్మాల్ క్వాంటిటీస్ లో తీసుకుంటే పెద్ద డ్యామేజ్ ఉండదు. కొంతమంది కొంచెం ఎక్కువ తీసుకుంటే మైల్డ్ డ్యామేజ్ ఉంటుంది. మేము చాలా ఎక్కువ తీసుకున్నది, అందుకే చాలా డ్యామేజ్ ఉంది. అంటే ఇట్లాంటి కండిషన్స్ మేము కొంచెం ఫ్యూజ్ చూస్తామంటే ఒక 2-3% చూస్తాం హార్పిక్ లో. అంటే స్మాల్ ఇంజురీస్ ఉంటాయి, చిన్న గ్యాస్ట్రైటిస్ ఉంటుంది, అది అట్లా. కానీ ఇది మాత్రం అట్లా లేదనమాట, చాలా సివియర్ డ్యామేజ్ అయింది. బ్లీడ్ అయ్యే ఛాన్స్ లో ఉంది. సడన్ గా బ్లీడ్ అయితే కూడా చేయడానికి ఏమీ లేదు. ఇక్కడ ఈసోఫాగస్ ఉందండి, ఈసోఫాగస్ మొత్తం గ్రేడ్ 3 ఇంజురీ ఉంది. గ్రేడ్ 3 ఇంజురీ అంటే చాలా సీరియస్ అనమాట. అంటే ఏంటంటే మొత్తం మ్యూకోజా మొత్తం డ్యామేజ్ అయిపోయింది, లోపల మొత్తం డ్యామేజ్ అయిపోయింది. బ్లీడింగ్ అవ్వడానికి చాలా ఛాన్సెస్ ఉన్నాయి. బ్లీడింగ్ అయితే ఆపడం కూడా కష్టం అనమాట. అంటే లైఫ్ థ్రెట్ చాలా ఉంది. స్వాతికి యాదాద్రి భువనగిరి జిల్లా రాళ్ల జనగామకు చెందిన గూడూరు బాలరెడ్డి సుగుణమ్మ కుమారుడు మధుకర్ రెడ్డితో వివాహమైంది. వీరికి 4 ఏళ్ల కూతురుంది. ఇటీవలే మధుకర్ అమెరికా సియాటెల్లో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. 7 ఏళ్లుగా అక్కడే ఉద్యోగం చేస్తున్న ఆయన మానసికంగా కుంగిపోయి బలవంతంగా ప్రాణాలు తీసుకున్నారు. 5 రోజుల క్రితం మధుకర్ అంత్యక్రియలకు హాజరైన అతని భార్య స్వాతి, ఆమె కుటుంబ సభ్యులపై అత్తమామ తరపు వాళ్లు దాడికి యత్నించారు. అల్లుడు చనిపోయి పుట్టెడు దుఃఖంలో ఉన్న బాధిత కుటుంబం ఈ ఘటనతో ఒక్కసారిగా దిగ్భ్రాంతికి గురైంది. అలిగేషన్స్ పెట్టి ఇద్దరు మీడియాతోటి మాట్లాడారు. అది యూట్యూబ్లో వస్తుంది. అది మాట్లాడిన తర్వాత అది రాత్రి టీవీలో రావడం మూలాన చూసింది. అది చూసి దాన్ని తట్టుకోలేక వాళ్ళ యూఎస్లో ఫ్రెండ్స్కి అందరికీ హెల్ప్ చేయొద్దు, ఆమె రానియొద్దు యూఎస్కు అని చెప్పి వాళ్ళని ఎవరన్నా హెల్ప్ చేద్దామంటే వాళ్ళని బెదిరియడము. ఈ స్థితిలో నన్ను బతకనిచ్చేటట్లేడు ఇక వీడు, నేను చనిపోతా అని చెప్పి నిర్ణయానికి వచ్చిందంట. పోలీసు వాళ్ళని అందరినీ, కమిషనర్ కానీ అందరినీ కోరుతున్నాము, దయచేసి మాకు ఏదైనా ప్రొటెక్షన్ కల్పించాలి. వాడిని ఇమ్మీడియట్గా అరెస్ట్ చేసి వాడిని బయటికి రాకుండా ఏమన్నా చేస్తే మేము బ్రతకగలుగుతాం. లేని పక్షంలో మా లైఫ్ ఇంతటితోటి మేము కూడా రేపో మాపో సూసైడ్ చేసుకునే పరిస్థితులు వచ్చాయి. భర్తను కోల్పోయిన స్వాతి దాడి ఘటనతో తీవ్ర మనస్తాపం చెందారు. పోలీసులకు ఫిర్యాదు చేశారు. భర్త మధుకర్ రెడ్డి ఆత్మహత్యకు గల కారణాలు వివరించారు. కొద్ది రోజులుగా మానసిక రుగ్మతకు చికిత్స తీసుకుంటున్నారని తెలిపారు. ఔషధాల వివరాలతో పాటు తమ మధ్య జరిగిన సంభాషణలు, ఈమెయిల్స్ ఆధారాలుగా చూపారు. మధుకర్ రెడ్డి తన బంధువులకు 70 లక్షల వరకు అప్పులుగా ఇచ్చారని, మానసిక ఆందోళనకు ఇది ఓ కారణమని వెల్లడించారు. ఆ డబ్బుతో పాటు తాము కట్న కానుకలుగా ఇచ్చిన 40 లక్షలు తిరిగి ఇవ్వాల్సి వస్తుందని, తనపై అభాండాలు వేస్తున్నారని 2 రోజుల క్రితం మీడియా సమావేశంలో ఆవేదన వ్యక్తం చేశారు. ఆస్పత్రిలో స్వాతి పరిస్థితి చూసి తండ్రి బోరున విలపించారు. వాళ్ళ మామ అదే దావతులు చేసుకున్నది, తర్వాత అక్కడ కోట్లాది రూపాయలు తెచ్చుకున్నది, ఇల్లు అమ్మేసిందంటే కూడా ఇప్పుడు మేము ప్రూఫ్ చూపించాము. ఇల్లు అట్నే ఉన్నది, బ్యాంక్ ట్రాన్సాక్షన్ చేయడానికి లేదు, అన్ని ఎవ్రీథింగ్ డాక్యుమెంటరీ ప్రకారం మీరు యూఎస్ఏలో ఎంక్వైరీ చేసుకోండి. ఏమైనా ఒక రూపాయి నేను డ్రా చేశానని చెప్పేసాను. ₹1 డ్రా చేసినట్టు కానీ, ఇల్లు అమ్మినట్టు కానీ, ఏదన్నా ఆయన డబ్బులు ఏదన్నా తీసుకున్నట్టు కానీ ప్రూవ్ చేయండి, నేను పనిష్మెంట్కు రెడీగా ఉన్నాను అని అంటే కూడా ఇదే కోట్లాది రూపాయలు తీసుకొచ్చుకున్నది, వాడిని చంపేసింది, దావతులు చేసుకుంటుంది, అక్రమ సంబంధాలు పెట్టుకుంటుంది. ఈ విధంగా వాళ్ళు మా రవీందర్ రెడ్డి వాడు మొత్తం వాళ్ళు ఎంకరేజ్ చేయడము, వీడు రెచ్చిపోవడం. తండ్రి చివరి చూపునకు తన 4 ఏళ్ల కూతురు నోచుకోలేదని ఆవేదన చెందుతున్న స్వాతి హఠాత్తుగా ఆత్మహత్యకు యత్నించటం కుటుంబ సభ్యులకు మరింత దుఃఖాన్ని కలిగించింది.